ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ఓటమి పాలైన పాకిస్తాన్ జట్టు తీవ్ర విమర్శలను అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ జట్టు కోచ్కు గట్టి షాక్ తగలనుంది. తాత్కాలిక కోచ్ అకీబ్ జావేద్తో పాటు సహాయక సిబ్బందిపై వేటు వేయనున్నారట. ఆ దిశగా పాక్ క్రికెట్ బోర్డు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం అందింది. గతేడాది గ్యారీ కిర్స్టిన్ రాజీనామా చేయడం వల్ల అకీబ్ను పాక్ పరిమిత ఓవర్ల జట్టుకు తాత్కాలిక కోచ్గా నియమించారు. జాసిన్ గిల్లెస్పీ కూడా రిజైన్ చేయడం వల్ల టెస్ట్ జట్టుకు అకీబ్నే కోచ్గా తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ విఫలమైన నేపథ్యంలో అకీబ్ను తొలగించేందుకు సిద్ధమయ్యారట. అతన్ని కోచ్ పదవిలో కొనసాగించడం కష్టమేనని పాక్ క్రికెట్ వర్గాలు అంటున్నాయి. అతనితో పాటు సపోర్టింగ్ స్టాఫ్ను తొలగిస్తారని చెప్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో చెత్త ప్రదర్శన చేసి పాకిస్తాన్ ముందుగానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో ఇప్పుడు ఆ జట్టుకు స్పాన్సర్లు రావడం అనుమానంగా మారింది. అలానే టోర్నీలోని మిగిలిన మ్యాచ్లకు కూడా అభిమానులు స్టేడియానికి వస్తారో రారో అనే పీసీబీ టెన్షన్ పడుతుంది. ఒకవేళ ప్రేక్షకులు స్టేడియానికి రాకపోతే ప్రసాదారణకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ పరిణామం భవిష్యత్తులో పాక్ క్రికెట్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు పీసీబీలో ఆందోళన మొదలయ్యింది.